మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకోసం కాబట్టి ఫస్ట్ వీడియోతో మీరు చూడదు ఫ్రెండ్స్. మొత్తం మీద ఎక్కడ చూసినా రైతులు అయితే ఎక్కడ చూసినా ఇన్ని వీడియోస్ చేస్తారు, మంచి మంచి టీవీ ఛానల్లో కూడా రావడం జరుగుతుంది. కానీ రైతు బంధు ఎప్పటి నుంచి చేస్తామనేది అంటే క్లారిటీ అయితే రావడం లేదని చెప్పేసి చాలామంది అయితే ప్రజలు అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. రైతులు ఇంపార్టెంట్ రైతులకే కదా మనకు రైతు బంధు కూడా తెలిసింది. కాబట్టి ఏదైతే రైతు భరోసా పథకాన్ని అయితే 15,000 తీసుకుపోయిన ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేక వేయలేకపోతున్నాం వచ్చేసి 6,000 చొప్పున అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సకాలంలో కూడా పోయిన గత సీజన్ డబ్బులు కూడా ఇప్పటికీ పడడం లేదు. చాలామందికి 5 ఎకరాలు ఉన్న రైతులకు అయితే అసలే పడడం లేదు. కాబట్టి రైతులు అయితే చాలా నిరాశ చెందుతారు. ఎందుకంటే ఈ డబ్బులైనా మాకు వస్తాయా రావా, ఇప్పటికీ ఆలస్యమైంది. ఇప్పటికీ ప్రభుత్వం వేయాల్సిన టైం ఇది. ఎందుకంటే ఎక్కడ చూసినా దుక్కులు దున్నడం కానీ, ఇక్కడ ట్రాక్టర్లు తోటి వాళ్ళకు మినిమం డీజిల్ ఖర్చులు కావచ్చు, ఏదైనా మన పంట పెట్టుబడి కావచ్చు, విత్తనాలు కావచ్చు, అలాంటివన్నీ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు అయితే కావాలి. కాబట్టి ప్రజలైతే చాలామంది యూట్యూబర్లు అనేది చాలామందిని క్వశ్చన్ కూడా చేయడం జరుగుతుంది. కామెంట్ రూపంలో కూడా చాలా ఎప్పటి నుంచి చేస్తాయి సార్, ఎప్పటి నుంచి చేస్తారని ఇప్పటికైతే చాలా కామెంట్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. 4 రోజులు ఒక్కపెట్టండి, ఆ లోపు మేము ఒకటేసారి 18,000 కోట్లతోటి రైతు భరోసా డబ్బులని ఒకటే రోజు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ సన్నకారు రైతులు అంటే అంటే 1 ఎకరం నుంచి మొదలుకొని ఎకరాల వారీగా ఈరోజు ఎకరా వాళ్ళకు, రేపు 2 ఎకరాల వాళ్ళకు, 3 ఎకరాల వాళ్ళకు, 4 ఎకరాల వాళ్ళకు, అట్లా 5 ఎకరాల వరకు అయితే వేయడానికి ఛాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇప్పటికే డబ్బు లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు మద్యం మీద కూడా రేట్లు పెంచడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ అయితే ఉంది ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం మీద చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికీ ఏ పథకం ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. కాబట్టి అసలు రైతు బంధు మర్చిపోవాలన్నా, లేకపోతే ఎలా వేసినప్పుడే తీసుకోవాలన్నా, ఇప్పుడు ధరణి పేరుతో ఉన్న భూములని కూడా భూభారతిలో మార్చడం జరిగింది. కానీ ఆ పోడు భూములను కూడా పట్టా చేస్తామని చెప్పి రైతులకు అయితే హామీ ఇవ్వడం జరిగింది. కానీ అది ఎంతవరకు సాధ్యమో చూద్దాం ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ ఏమాత్రం లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అలానే ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ చూస్తూనే ఉండండి, థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.